టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు అలవాటు పడ్డారని ఆరోపించారు కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. టౌన్ ప్లానింగ్ అధికారులపై కమిషనర్కు అడిషనల్ సీసీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. బిల్డింగ్ పర్మిషన్ ఉన్న బిల్డర్స్ నుంచి అధికారులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒక్క ఫ్లోర్ అదనంగా నిర్మిస్తే బిల్డింగ్ మొత్తం సీజ్ చేస్తున్నారని చెప్పారు. అయ్యప్ప సొసైటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు ఎమ్మెల్యే మాధవరం. ఈ నడమ ఒక కొత్త సిస్టమేటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్ తీసుకున్నారు చాలామంది. 2 ఫ్లోర్లకు 3 ఫ్లోర్లకు 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకున్న దాన్ని పైన ఒక చిన్న రూమ్ వేస్తే బిల్డింగ్కు సీల్ చేస్తూ ఉన్నారు. సరే, అన్అఫీషియల్ బిల్డింగ్ కడితే దాన్ని సీల్ చేయాల్సిన అవసరం ఉంది, చేయొచ్చు అది. కానీ పర్మిషన్ తీసుకున్నటువంటి 4 ఫ్లోర్లు కూడా సీల్ చేసి, అది కూడా 6 నెలల కింద 8 నెలల కింద గోపురేషాలు ఇళ్లకు పోయిన వాళ్ళను బయటికి వెళ్ళగొట్టి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రిటైర్ అయ్యో ఇల్లు కట్టుకొని పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని పైన అటువంటి ఒక చిన్న ఫ్లోర్ వేస్తే వాళ్ళ మొత్తం బిల్డింగ్ సీల్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు కుక్కట్పల్లిలో. అట్లా ఒక్క కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ 50 సీల్ చేశారు. 50 సీల్ చేసి ఎందుకు సీల్ చేసి తెలియదు. పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ ఆఫీసర్లు చూడకుండానైతే బిల్డింగ్ రాత్రిలో బిల్డింగ్ కాదు. ఈ రకంగా హైదరాబాద్ నగరంలో ప్రజావాణి సోమవారం నాడు వచ్చింది అంటే ప్రజల గుండెల్లో బాంబులు. నేను కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సీసీబీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రజావాణి జరుగుతున్నప్పుడు మీకు ఏమొస్తుంది? ప్రజావాణిలో మీకున్న కష్టాలు, మీ బాధలు, డిఎన్ఏది కానీ నీళ్లు కానీ ఏదైనా సమస్యల మీద ప్రజావాణి పెట్టిండ్రు అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రజావాణి పెట్టేది ఏంటి? లీడర్లు రావడం, అందులో వచ్చి ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ చేయడం, ఆ బిల్డింగ్ మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళు డబ్బులు ఇస్తే ఓకే, డబ్బులు ఇవ్వకపోతే గూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఆఫీసర్ల పాత్ర ఉంది, కొంతమంది లీడర్ల పాత్ర ఉంది, చైర్మన్లు అని చెప్పి చైర్మన్లను పెడతా ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నాశనం చేశారు 14 నెలల్లో. ఈ రకంగా ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైటెక్ సిటీ పక్కకు ఉన్న అయ్యప్ప సొసైటీ 0